హాయ్ అండి. ఈరోజు నేను కటింగ్ చేసిన జాకెట్ను మనం లైనింగ్ కటింగ్ చేసుకుంటాం కదా. ఈ కటింగ్ చేసిన లైనింగ్ను ఈ జాకెట్ పీస్ మీద ఎట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలని కొందరికి డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ తీర్చడానికి నేను చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. చూడండి, ఫస్ట్ లైనింగ్ అంతా నీట్గా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. ఈ క్లాత్ మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థం కాకున్నది, ఎట్లా పెట్టుకోవాలా అనేది అర్థం కాలే. మామూలుగా ఫ్లవర్స్ అందుకు ఏం లేకుండా సాదాగా ఉంటే ఎట్లా పెట్టుకుంటారో, ఫ్లవర్స్ ఉండేది అది వేరేగా చూపిస్తా. ఇది మామూలుగానే ఉంది, దీనికి ఏం డిజైన్ అందుకు ఏం రాలేదు, సాదాగా వచ్చింది. ఇది చీరనేమో ఇది దీన్ని చూడండి ఎట్లా వేసుకుంటారో. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఇట్లా ఉంటుంది కదా, ఈ పీస్ను ఇక్కడ ఏం డిజైన్ అందుకు ఏం లేదు కాబట్టి మనము ఇట్లా వేసుకోవచ్చు. ఈ రెండు అంచులు ఉన్నాయి కదా, ఈ రెండు అంచులు తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి, ఇట్లా నీట్గా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు కట్ చేసిన ఒక్కొక్క భాగం ఉంటుంది కదా, ఇది వెనక భాగం ఉంది. దీన్ని ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ ఓపెన్ లైన్కి వెళ్ళి పెట్టకూడదు, ఓపెన్ లైన్కి వెళ్ళి పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా చీరలో వైట్ ఉంది కదా, దాన్ని కలుపుకోకండి, కొంచెం పైకి పెట్టుకోండి. ఇట్లా ఈ భాగం ఇట్లా పెట్టుకొని చూసుకొని, హ్యాండ్స్ కూడా ఎట్లా పెట్టుకోవాలంటే ఇటు సైడ్ హ్యాండ్స్ని ఇటు సైడ్ పెట్టుకోండి. అలా అన్నీ పెట్టుకొని చూసుకోండి. చూసుకున్నాక మీకు క్లాత్ సరిపోదా, ఎట్లా వేసుకుంటే మనకు సరిపోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. పెట్టగానే మనం కట్ చేయవద్దు, ఇట్లా పెట్టుకొని. కొత్తగా నేను పెద్ద టైలర్లకు ఏం చెప్పలేదండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు నన్ను అడిగినారు, వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. ఇదండి, ఇక్కడ వెనక భాగం పెట్టుకున్నాము. ఇది క్రాస్ కటింగ్ కదా, మనం క్రాస్ కటింగ్ లాగానే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకోవాలి. మిగతా క్లాత్ ఏదానికి మనకు క్రాస్ పట్టీలకి ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, మొత్తం క్లాత్ అంతా మనం కట్ చేసిన జాకెట్కు సరిపోతుందా లేదా అని పెట్టి చూసుకోవాలి ముందు, తర్వాత కట్ చేసుకోవాలి. పెట్టే విధానం ఇదేనండి. నాకు తెలుసు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గ్యారెంటీగా అర్థమవుతుంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇట్లా పెట్టి చూసుకున్న తర్వాత ఇది ఇలా కట్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇది కట్ చేసుకోండి, ఈ పీసు. మళ్ళీ క్రాస్ పట్లకి ఇలా తీసుకొని ఇక్కడ మొత్తం ఏ పాట ఆ పాట తీసేసి నీట్గా పెట్టుకోండి. మీకు అంతా డౌట్ ఉంటే కటింగ్ చేసుకుంటే నేను చూపిస్తాను. ఇది నా దగ్గర నేర్చుకున్నామనే మీ దగ్గర మానుకున్నాక కొన్ని డౌట్లు వస్తుంటాయి కదా, అది ఎట్లా చేయాలా అని అడిగింటే నేను ఆమె డౌట్ తీర్చడానికి ఈరోజు ఈ డౌట్ ఆమె కోసమన్నా తీర్చాలనుకున్నా. చూడండి, ఇది ఒక భాగం తీసినాం కదా, దీన్ని ఇట్లా నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ కొంచెం క్లాత్ వదులుకొనే మీరు కట్ చేయండి, మరి కరెక్ట్ కట్ చేయాలి. మనం లూజు కుట్టు అవి వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం క్లాత్ ఉన్నప్పుడే పెట్టుకునే ఏం కాదు. మనం ఇదంతా నీట్ కుట్టిన తర్వాత ఇదంతా కట్ చేసేసుకోవాలి. ఇదండి, ఇట్లా కట్ చేసుకొని ఇది ఇలా పక్కన పెట్టేసి
అప్పుడే హ్యాండ్స్ కాలిపోదు. క్లాత్ని మిగిలించుకునేటట్టు చేసుకోవాలి. మనము వేస్ట్ చేసుకుంటే ఒక్కోసారి చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందుకే ముందు కట్ చేసిన పీసులల్లా మనం క్లాత్ మీద పెట్టుకొని ఈ క్లాత్ ఎంత ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. తొందరపడి కట్ చేసుకున్నాక మళ్ళీ క్లాత్ మనకు ఉండదు. ఆ ఉన్న క్లాత్ని మనం సర్ది చేసినా అది యానో సాట పోతుంది. ఇట్లా క్లాత్ ఉంటే సంక పీసులకు దాళ్ళకు నీళ్ళకు వేసుకోవడానికి మనకు పనికి వచ్చేది. ఇదిగోండి క్రాస్ పట్టీలకు అన్ని దాళ్ళకు ఇట్లా తీసుకున్న తర్వాత ఏ వేస్ట్ క్లాత్ ఉన్నది ఇవి చంక పీసులకు, ఇంకా ఏదైనా తక్కువ ఉన్నప్పుడు ఈ పీసుని కట్ చేసుకొని దీన్ని జాయిన్ చేసుకోవడానికి మనం పీసులు సర్ది పెట్టుకోవాలి. జాకెట్ కుట్టేంత వరకు పీసులు అనేది పోగొట్టుకోకూడదు. జాకెట్ కుట్టేంత వరకు జాగ్రత్తగా పెట్టుకోండి. బాయ్ అండి. ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.